వెళ్ళే కొద్దీ భారతదేశం తాలూకు ప్రాముఖ్యత తెలుస్తుంది. ఒకళ్ళు ఒక ప్రాంతానికి పరిమితం వాళ్ళు లేదు కదా. ఆ రోజు స్వాగతించాం కదా. నేనున్న మంగళగిరి పక్కనే గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? భారతీయ జనతా పార్టీకి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అలాంటప్పుడు ఉత్తరాదిలో పుట్టిన పార్టీ, దక్షిణాదిలో ఏం పని మీరు అడగచ్చా? రూల్ అందరికీ అప్లై అవుతుంది కదా, నా ఒకడికైనా రూలు. సిపిఐ సిపిఎం ఎక్కడో జర్మనీలో ఉన్న కార్ల్ మార్క్స్ చేసింది, మీకు ఆ భారతదేశంలో ఏం పనండి? మీరు ఏం చెప్తారు సమాధానం దానికి? సిపిఐ సిపిఎం ఇక్కడ సంబంధం లేదు. మీరు ఎక్కడో కూర్చోబెట్టి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఐడియాలజీ అని మాట్లాడితే ఎలా కుదురుతుందండి? సో ఏ పార్టీ కూడా మీరు ఆ ప్రశ్నించలేరు. ఆల్గిట్ సార్, నేషనల్ మీడియా will let me address it separately, sir. Let me address it separately. Just give me 15 minutes. I think, sir. సార్, మీరు ఈ మాట అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. 2014లో మల్కేజ్గిరిలో ఆ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసే అవకాశం నాకు ఉండింది. ఆ రోజున నేనేమనుకున్నానంటే, నాకు పోటీ చేసి ఎంపీ అవ్వాలనుకుంటే కూడా తెలంగాణ నిర్మాణానికి మేమేం సహాయం చేయగలం ఆలోచించాను తప్ప, నాకు తెలంగాణలో పోటీ చేసే, నిజంగా చెప్పాలంటే నాకు ఆలోచన, నాకు తెలంగాణ బాగుపడాలని కోరుకున్నాను కానీ నాకు తెలంగాణ నుంచి పదవులు కావాలని కానీ నేనేం కోరుకోవట్లా. మా వాళ్ళు గెలిస్తే చాలు, అదే కోటి దండాలు దానికి. I'll take a last question, sir. I'll speak to you. చెప్పండి సార్. Say it again. అది మీరు కాంగ్రెస్ నాయకులను అడగాల్సిన ప్రశ్న సార్. వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు మీరు వాళ్ళని అడగండి. అది మీరు సీనియర్ జర్నలిస్టులు, మీకు అనుభవం ఉన్నది. మీరు ఎందుకు పనిచేయట్లేదో మీరు ఒక అనాలిసిస్ మీరు చేయండి, మేము దానికి సమాధానం చెప్తాం. లాస్ట్ తీసుకో. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మన తెలంగాణకి, తెలంగాణ యువతకి, తెలంగాణ ప్రజానీకానికి, 4 కోట్ల ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై తెలంగాణ, జై హింద్.